నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ప్రకృతి జీవన విజ్ఞానం ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ యోగా విద్యాలయం ప్రకృతి వైద్యులు డాక్టర్ కెవై రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ప్రకృతి జీవన విజ్ఞానం ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ యోగా విద్యాలయ ప్రకృతి వైద్యులు డాక్టర్ కె.వై. రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిపై అవగాహన ఉంటే చిన్న చిన్న రోగాలను ₹1 ఖర్చు లేకుండా దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలను ప్రకృతిలో లభించే వివిధ ఫలాల గింజలు ఆకులను ఉపయోగించుకొని సైతం దూరం చేసుకోవచ్చన్నారు. నేటి ఆధునిక జీవన విధానంలో ఆహార నియమాలపైన అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి గురవుతూ అనేక రకాల సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే యోగా మెడిటేషన్తో పాటు ఆరోగ్య నియమాలను పాటిస్తూ సహజ సిద్ధమైన జొన్నలు రాగులు మినుములు ఇలాంటి విటమిన్స్ను ఆహారంగా రోజువారీగా తీసుకున్నట్లయితే ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఆధునిక విజ్ఞానం పేరుతో 80% ప్రజలు లక్షలు ఖర్చు పెట్టి పేదరికంలోనికి నెట్టబడుతున్నారని అన్నారు. వీటిపై చైతన్యం చేసేందుకే గత కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ యోగా విద్యాలయం రామచంద్ర ప్రకృతి ఆశ్రమాల ద్వారా లక్షల మందికి పైగా న్యాచురల్ లైఫ్ సైన్స్పై అవగాహన కల్పిస్తూ బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, అధిక బరువు, కిడ్నీ, గౌట్, మానసిక రోగాలు, యాసిడిటీ, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, సోరియాసిస్, తల తిరుగుట వంటి వ్యాధులను ఆయుర్వేద చికిత్స ద్వారా నయం చేశామన్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర జిల్లా ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్, లోకబోయిన రమణ, గిరిధర్ రావు, నాగమణి రెడ్డి, ముక్కాంల నరసింహ, ఎండి అజిత్, దశరథ గౌడ్, పజ్జూరి రవీందర్ రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త మిట్టపల్లి సురేష్ గుప్తా, ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీనివాస్, జీవీ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.